తమిళ్లో విడుదలైన కత్తి రీమేక్ చిత్రం ద్వారా చిరంజీవి తిరిగి సినీ రంగ ప్రవేశం చేయడం కరెక్టేనా? మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్స్ బాగుంటే ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అయినట్లేనా? 9 ఏళ్ల విరామం తర్వాత రీఎంట్రీ సినిమాపై భారీ కసరత్తు చేసి తీసిన ఈ సినిమా నిరుత్సాహపరిచిందా? కత్తి రీమేక్ రైట్స్ ను భారీ మొత్తానికి కొన్నాడు కాబట్టే చిరంజీవి కాంప్రమైజ్ అయి నటించాడా? రామ్ చరణ్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి నిర్మాణ హంగులు, నటీనటుల ఎంపిక అన్ని సక్రమంగా కుదిరాయా? ఏరికోరి పెట్టుకున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు సరైన న్యాయం చేశాడా? విలన్ పాత్రధారి తరుణ్ అరోరా చిరంజీవి ముందు సరిపోయాడా? ఇలాంటి అనేక ప్రశ్నల్ని మెగా అభిమానులు వారిలో వారే సంధించుకుంటున్నారు. చిరంజీవి రీఎంట్రీ చిత్రంపై ఎన్నో ఆశలు పెంచుకున్న అభిమానులు చిరంజీవిని చూసి సంతోషించినా మంచి కథతో పాటు సినిమాను ఓ రేంజ్ లో తీసుంటే అదిరిపోయేదని అనుకుంటున్నారు. రీఎంట్రీ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంతో అయితే బాగుండేదన్న అభిప్రాయాన్ని కూడా వెలుబుచ్చుతున్నారు. సరే 150 అయిపోయింది, 151 ఉంది కదా, ఉయ్యాలవాడను ఎంచుకుంటే సరి.